నది పునరుజ్జీవనానికి నేడు తొలి అడుగు పడనుంది. మూసీ రివర్ అభివృద్ధికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం భారీ శివాలయ నిర్మాణంతో ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టబోతుంది. గండిపేట మండలం మంచురేవుల పరిధిలోని 80 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం, 1400 ఏళ్ల నాటి మచలేశ్వర ఆలయం దగ్గర నూతనంగా ఓంకారేశ్వర మందిరానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ ఆలయానికి కనెక్టివిటీ కల్పించాలని డిసైడ్ చేశారు. అంతేకాకుండా మూసీ నది మధ్యలో 108 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం. మూసీ అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన చేసి సుందరీకరణ ద్వారా నగరానికి ప్రధాన పర్యాటక ఆర్థిక కేంద్రంగా మార్చడమే మూసీ పునరుజ్జీవం. ఇక మూసీకి పునరుజ్జీవనం తీసుకురావడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి జరిగేలా ప్లాన్ చేసింది సర్కార్. మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని మత సామరస్యానికి ప్రతిపాదికన అభివృద్ధి చేయాలని భావించిన ప్రభుత్వం అందులో భాగంగానే మూసీ నది ఒడ్డున అన్ని మతాలకు చెందిన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. అన్ని మతాలకు ప్రాధాన్యత ఉండేలా మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో 1500 కోట్ల రూపాయలను కేటాయించింది. మరోవైపు మూసీ నది పునరుజ్జీవనానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రణాళిక, సమన్వయం, అమలు ప్రక్రియలను పర్యవేక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భట్టి విక్రమార్క అధ్యక్షన వహించబోతున్నారు. అలాగే మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, మూసీ పునరుద్ధరణకు నేపథ్యంలో తొలి అడుగు పడబోతుంది. మూసీ రివర్ ఫ్రంట్ నేపథ్యంలో మంచురేవుల వీరభద్రస్వామి దగ్గర మరొక ఆలయానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. త్వరలో దశలో చర్చి, అలాగే మసీదు, గురుద్వారా నిర్మాణాలు చేపట్టబోతుంది. అలాగే నది మధ్యలో 108 అడుగుల ఎత్తైనటువంటి శివుడి విగ్రహానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మూసీ పునరుద్ధరణ, అలాగే మురుగునీటి నిర్వహణ, వరద నివారణ, రివర్ ఫ్రంట్ అభివృద్ధి వంటి అంశాలపై సమగ్ర విధాన మార్గదర్శకం అందిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, ఓకే, రైట్ రాముడు. నది డెవలప్మెంట్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈరోజు మొదటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. అయితే ఈ మూసీని కేవలం దీనికి మాత్రమే ఆర్థిక ప్రాజెక్టుగా, లేదంటే అక్కడ దాన్ని సుందరీకరణ ప్రాజెక్టుగా మాత్రమే కాకుండా మూసీ ప్రాజెక్ట్ అంతా కూడా మత సామరస్యం వర్ధిల్లే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేసింది. అందులో భాగంగా మొదట్లో ఈరోజు అక్కడ మంచిరేవుల వద్ద ఉండేటువంటి మచలేశ్వర వీరభద్రస్వామి ఆలయం ప్రాంగణంలో ఓంకారేశ్వర టెంపుల్కు ఈరోజు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మరికొద్ది సేపట్లో ఈ శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రధానంగా మూసీ నది ఒడ్డున అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలు నిర్మించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని మొదట చేపట్టడం జరిగింది. ఆ తర్వాత మక్కా మసీదు ప్రాంతంలో ఒక మసీదు, అదేవిధంగా గౌలిగూడ గురుద్వారా, అదేవిధంగా నాగోల్ ఏరియాలో ఒక చర్చ్, ఈ విధంగా అన్ని మతాలకు పాటించే విధంగా, అన్ని మత సామరస్యం ఉండే విధంగా ఈ ప్రాజెక్టును టేకప్ చేస్తున్నారు. అంతేకాకుండా మొదటి దశలో ఇటు హిమాయత్ సాగర్ నుంచి, అదేవిధంగా ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చేటువంటి ఈ రెండు నదుల సంగమం బాబుఘాట్ వరకు డెవలప్ చేయాలి. దాదాపు 21 కిలోమీటర్ల మేర ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని డిసైడ్ చేసింది. అదేవిధంగా బాబుఘాట్ దగ్గర గాంధీ సరోవర్ ప్రాజెక్టు కూడా చేపట్టనుంది. ఇందుకోసం అవసరమైనటువంటి విధి విధానాలు రూపొందించారు. ఇప్పటికే ఆ ప్రాంతానికి సంబంధించి మొదటి దశ డిపిఆర్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. దాన్ని త్వరలో ఆ పనులు పట్టాలెక్కించేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రాజెక్టులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి ఓంకారేశ్వర స్వామి టెంపుల్
శంకుస్థాపన కోసం అక్కడికి రానున్నారు. ఇక్కడ మనం చూస్తే కేవలం ఈ టెంపుల్ అక్కడ టెంపుల్ మాత్రమే కాకుండా అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు ఒక పర్యాటక ప్రాంతంగా అక్కడికి వచ్చేటువంటి పబ్లిక్కు పర్యాటక ప్రాంతంగా ఆహ్లాదమైనటువంటి వాతావరణం కలిగి ఉండే విధంగా చేయడంతో పాటు మూసీ నదిలో దాదాపు 108 అడుగుల శివుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక బండ్ ఏర్పాటు చేసి అక్కడ నీళ్లు పెద్ద మొత్తంలో నిలిచి ఉండే విధంగా మూసీ నదిలో నీళ్లు నిలిచి ఉండే విధంగా చేసి అక్కడ వచ్చినటువంటి పబ్లిక్ ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఒక మంచి వాతావరణం సృష్టించే విధంగా అయితే ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. ఆ కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. మొత్తంగా చూసినప్పుడు మూసీ ఉండేటువంటి దాదాపు 55 కిలోమీటర్ల మేర డెవలప్ చేయాలని డిసైడ్ చేసింది ప్రభుత్వం. అందుకు అనుగుణంగా భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా ఇస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో భూములు ఇచ్చేందుకోసం కొంతమంది వ్యతిరేకత చూపుతుండడం, అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టును అంతా కూడా ఆర్థిక అంశాలతో ముడిపెట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా చూస్తున్నారు. కాబట్టి ఆ విధంగా చేయొద్దు అంటూ ప్రతిపక్షాలు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం మూసీ నదిని డెవలప్ చేయాలి, మూసీ నదిని డెవలప్ చేయడం ద్వారా వచ్చేటువంటి ఆర్థిక అంశాల్లో పబ్లిక్ అందరినీ కూడా భాగస్వాములు చేయడం, వాళ్ళకు ఉపాధి మరింత పెరిగే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా మూసీ సుందరీకరణ ఉంటుంది. అంతేకాకుండా ఆ మూసీ నుండి ఈస్ట్ వెస్ట్ కారిడార్లలో రోడ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఔటర్ నుంచి ఔటర్ వరకు వెళ్ళేటువంటి పబ్లిక్ మధ్యలోంచి వెళ్ళిపోవడం దాదాపు గంట సమయం వరకు కూడా సేవ్ అవుతుంది. అంతేకాకుండా కనెక్టివిటీ చాలా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి చాలా ఉపయోగాలు ఉంటాయి మూసీ డెవలప్మెంట్లో. సుందరీకరణ, అదేవిధంగా మురుగునీరు లేకుండా స్వచ్ఛమైన నీరు పారడంతో పాటు మత సామరస్యం ఉట్టిపడేలా వివిధ ప్రాంతాల్లో వివిధ మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలను ఏర్పాటు చేయడం కూడా ఇందులో లక్ష్యంగా ఉంది. దాదాపు దీనికోసం మొదటి దశ పనుల కోసం త్వరలో టెండర్లు పిలిచేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాములు.